హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వ్లాగ్స్. ఈరోజు రథసప్తమి కదా, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇక్కడ నేను కొత్త బియ్యంతో పొంగల్ చేస్తున్నాను. ఇవి ముందుగా కడిగి పెట్టుకోవాలి. కడుక్కొని ఒక చారెడు సగ్గు బియ్యం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకి అన్నం బాగా ఉడుకుతుంది. కొత్త బియ్యం మామూలు గిన్నెలో ఉడకవు కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ పెట్టి హాఫ్ లీటర్ పాలు పోసాను. ఈ పాలు పొంగొచ్చే లోపల మనం బెల్లం కరగబెట్టుకుందాం. ఒక గిద్ద బియ్యానికి ఒక కప్పుడు బెల్లం వేసుకుని కొంచెం కరిగే వరకు నీళ్లు పోసుకుని ఇలా చిక్కబడనివ్వాలి. ఇలా చిక్కబడినట్లయితే మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ బెల్లం నీళ్లు పోసినప్పుడు మనం ఎమ్మటే ఆఫ్ చేసుకోవచ్చు. పాలు ఇలా పొంగు రాగానే మనం నానబెట్టుకున్న బియ్యం, సగ్గు బియ్యం ఉన్నాయి కదా, అవి రెండు ఇలా వేసేసుకుందాం. నానబెట్టిన నీళ్ళతో సహా వేసేసుకోవచ్చు. మనం అన్నం ఉడకటానికి నీళ్లు కావాల్సి వస్తాయి కదా, దీనికి ఇంకొంచెం కొత్త బియ్యానికి ఇంకొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి విజిల్ రానిద్దాం. ఒక 2-3 విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నం ఉడికినట్టు. చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదా, మొత్తం ఉడికిపోయింది, పాలల్లో ఉడికింది. అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కాక కొత్త బియ్యంతో చేసుకున్న పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం కరగబెట్టుకున్న పానకం ఉంది కదా, అవి ఇలా పోసేసుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఉండదు. ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం తిప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుని మనం కలిపి తీసేసుకోవచ్చు. ఒక్కసారి అంతా కలవటం కోసం సిమ్లో పెట్టాను. మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం బెల్లం పోసుకున్నాక ఎక్కువ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. నెయ్యి, సగ్గు బియ్యం అంతా మెరుస్తా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది నేను సూర్యభగవానుడికి ప్రసాదం పెట్టాను. నచ్చింది కదా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.